హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 369 టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక బ్రాండెడ్ రూమ్ హీటర్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. ఇదైతే నాకు 1050 రూపీస్ కాస్ట్ పడింది. ఇప్పుడు మనం ఈ కార్డ్బోర్డ్ను ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ప్రోడక్ట్. ఇది ఆర్పాట్ కంపెనీది. కింద హీటర్ స్పెషలిస్ట్ అని రాసింది. బాక్స్ పైన రూమ్ హీటర్ యొక్క ఇమేజ్ ఇచ్చారు. అలాగే రైట్ సైడ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బాక్స్ను ఓపెన్ చేసి అసలు ప్రొడక్ట్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. రైట్ సైడ్లో ఇమేజెస్ ఇచ్చారు. ఇక్కడ 2 హీట్ సెట్టింగ్స్, ఇంకా ఫ్యాన్ సింబల్, అదేవిధంగా సేఫ్టీ మెటల్ గ్రిల్, ఇంకా 2000 వాట్స్ పవర్ అని కూడా ఉన్నాయి. ఇక్కడ కంపెనీ యొక్క డీటెయిల్స్తో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఈ వైపు దీని యొక్క ఐఎస్ఐ మార్కు, ఇంకా ఐఎస్ఓ సర్టిఫికేషన్, అలాగే 1 ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కూడా ఇచ్చారు. ఈ బాక్స్ ఓపెన్ చేసి ప్రొడక్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ప్రోడక్ట్ ఈ విధంగా ఉంది. ఈ ప్రోడక్ట్ అనేది పోర్టబుల్ సైజులో మనకి కంఫర్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కవర్ని రిమూవ్ చేసి చూద్దాం. సో ప్రోడక్ట్ అయితే చూడటానికి చాలా బాగుంది. దీంతో పాటుగా కవర్లో మనకి ఒక బుక్లెట్ లాగా ఇచ్చారు. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ అనమాట. అంటే దీంట్లో ఏ విధంగా మనం దీన్ని యూజ్ చేయాలి అనే దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇందులో 1 ఇయర్ వారంటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ మొత్తం వైట్ కలర్లోను, ఫ్రంట్ మాత్రం బ్లాక్ కలర్లోను చాలా అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ సైడ్ సేఫ్టీ కోసం వీళ్ళు బ్లాక్ కలర్ ఫైబర్ గ్రిల్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే లోపల హీట్ని ప్రొడ్యూస్ చేసే అల్యూమినియం మెటల్ గ్రిల్స్ ఉన్నాయి. మనం పవర్ ఆన్ చేసినప్పుడు ఈ అల్యూమినియం ఫిలమెంట్ అనేది హీట్ అవుతుంది. దాని వెనక ఉన్న ఫ్యాన్ తిరగటం వల్ల ఆ గాలి ఈ ఫిలమెంట్ నుంచి బయటికి రావడం వల్ల హీట్ ఎయిర్ అనేది మనకి బయటకు వస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రూమ్ హీటర్స్లో ఉన్న సింపుల్ టెక్నిక్. ఇప్పుడు మనం తీసుకున్నది ఆర్పాట్ కంపెనీ కాబట్టి చాలా బ్రాండెడ్ ఇంకా ట్రస్టెడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. దీన్ని మనం ఆన్ చేసినప్పుడు నార్మల్ ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇందులో 2 హీట్ సెట్టింగ్స్ ఉంటాయి. మొదటి హీట్ సెట్టింగ్లో మనకి లైట్ హాట్ ఎయిర్ అనేది వస్తుంది. సెకండ్ హీట్ సెట్టింగ్లో మాత్రం మనకి చాలా ఎక్కువ టెంపరేచర్లో హాట్ ఎయిర్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీని వైర్ క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఇది చాలా లాంగ్గా కూడా ఉంది. ఇది పక్కగా జరగకుండా ఉండటం కోసం దీని కింద 2 రబ్బర్ ప్యాడ్స్ని ఇచ్చారు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, దీన్ని మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను దీన్ని మీకు ఆన్ చేసి చూపిస్తాను. దీన్ని ఆన్ చేయగానే లోపల ఉన్న ఫ్యాన్ తిరగడం వల్ల మనకి ఎయిర్ అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు హీట్ సెట్టింగ్ 1ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు హాట్ ఎయిర్ అనేది మనకి బయటకు వస్తుంది. ఇప్పుడు సెకండ్ హీట్ సెట్టింగ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఎయిర్ ఇప్పుడు మనకి ఎక్కువ టెంపరేచర్తో బయటకు వస్తుంది. ఈ 2 హీట్ సెట్టింగ్స్ ద్వారా మనకు కావాల్సిన విధంగా మనం ఈ హీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి నేను మీకు ఇప్పుడు ఈ ఫిలమెంట్ ఎలా హీట్ అవుతుందని చూపిస్తాను. ఇక్కడ పైన ఫిలమెంట్ అనేది రెడ్ కలర్లోకి మనకి హీట్గా అవుతుంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా ఫిలమెంట్ హీట్ అవ్వటం వల్ల వేడిగా ఉండే గాలి మనకి బయటకు వస్తుంది. ఈ వేడిగా ఉండే గాలి వల్ల మన రూమ్లో ఉన్న టెంపరేచర్ పెరుగుతుంది. ఎక్కువగా ఈ రూమ్ హీటర్స్ వర్షాకాలంలోనే ఇంకా చలికాలంలో బాగా ఉపయోగపడతాయి. ఈ రూమ్ హీటర్ కొనాలి అనుకున్న వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు ఈ రూమ్ హీటర్ని తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.